హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ దాట్స్ ప్రత్యూష. ఈరోజు వీడియోలో అయితే మా పాప బర్త్డే డెకరేషన్ అండ్ సెలబ్రేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ మార్నింగ్ లేవగానే దానికి సర్ప్రైజ్ చేయడానికి అని చెప్పేసి దానికి ఉన్న టాయ్స్ అన్నీ ఇలా పెట్టేసి బెలూన్స్ అండ్ ఫ్లవర్స్తో అట్లా డెకరేట్ చేసిన అనమాట. మార్నింగ్ లేవగానే లైక్ సర్ప్రైజ్ అయిపోవాలి అనేసి అట్లా ప్లాన్ చేసిన అండ్ కొన్ని రీల్స్ కూడా ప్లాన్ చేసిన అనమాట. అందులో ఇదొకటి. సో నాకైతే చాలా లైక్ నాకే ఎగ్జైటింగ్గా ఉండే అనమాట. డోర్ తెరిచిన తర్వాత అది ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి. సో ఫస్ట్ బయటకు రాగానే చాలా హ్యాపీ అయిపోయి ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ ఏంటి అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళేసి ఆ బెలూన్స్ అన్నీ తెచ్చుకొని కొంచెం అలా సర్ప్రైజ్ అయిపోయింది. అది ఒకటి. అండ్ తర్వాత ఇంకా బర్త్డేకి వచ్చిన వాళ్ళందరికీ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఇద్దామని చెప్పేసి ఇంట్లోనే చాక్లెట్స్ కూడా ప్రిపేర్ చేసిన. మంచిగా డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ డైరెక్ట్గా కాకుండా ఇలా కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఇస్తే బాగుంటుందని చెప్పేసి. అండ్ తర్వాత ఇంకా డెకరేషన్ కోసం అని చెప్పేసి బెలూన్స్ అన్నీ బ్లో చేస్తున్నా. ఇదైతే నేను ఇవన్నీ కూడా లైక్ ఏంటంటే సింపుల్గా అయిపోతుంది. లైక్ చేతితో కానీ లేకపోతే చేతితో కొట్టేది పంపు ఉంటుంది కదా బెలూన్స్ ఊదడానికి, దాంతో అయినా కూడా చాలా ఎక్కువ అయిపోతుంది అండ్ టైం కానీ చేయి నొప్పి వస్తుంది. ఎందుకంటే చాలా బెలూన్స్ కావాలి అని చెప్పేసి అయితే నేను ఇంకా ఇట్లా ఇది ఉంటుంది కదా మిషన్, అదైతే తెప్పించేసుకున్నా. అండ్ దీంతో చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఎట్ ఏ టైం 2 బెలూన్స్ బ్లో చేయొచ్చు అండ్ వాటిని రెండు ఎట్ ఏ టైం టై చేసుకుంటే ఇంకా నేను వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే లైక్ మళ్ళీ వేసి మళ్ళీ ఒకసారి టై చేయడం దానికి ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి. అండ్ ఆ తర్వాత ఇంకా ఈ స్టాండ్ అయితే నేను మీషో నుండి తీసుకున్నా, రౌండ్ది స్టాండ్. సో ఇది కూడా నాకు 330 రూపీస్ సంథింగ్ ఎంతోకో వచ్చేసింది. చాలా హెల్ప్ అయింది నాకైతే దీని నుండి. ఎందుకంటే తక్కువ టైంలో అంటే లైక్ ఒక హార్డ్లీ ఒక 30 మినిట్స్లో నేను ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను పెడుతున్నాను కదా బెలూన్స్, ఈ రౌండ్ షేప్ స్టాండ్కి, ఇది నాకు జస్ట్ ఒక 30 మినిట్స్లో అయిపోయింది డెకరేషన్. చాలా ఈజీగా అయిపోయింది అనమాట. రెండు నేను ఆల్రెడీ టై చేసుకున్నాను కదా బెలూన్స్. సో వాటిని జస్ట్ వీటికి లైక్ ఇట్లా ట్విస్ట్ చేసినట్టుగా దగ్గరికి అనుకుంటూ ఉండాలి. అండ్ ఒక సైడ్ ఫస్ట్ చేసేసుకుంటూ వెళ్తే వెయిట్ అనేది ఎక్కువ అయిపోయి స్టాండ్ అనేది కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకని అటు ఇటు బ్యాలెన్స్ చేస్తున్నాను. చాలా బాగా అనిపించింది నాకైతే. చూడండి ఎంత బాగుందో. చూసిన వాళ్ళందరూ ఎట్లా అంటే ఫంక్షన్ హాల్లో అయితే ఎలా ఉంటుందో అలా వచ్చింది డెకరేషన్. చాలా బాగా చేశారు అని చెప్పేసి అయితే కాంప్లిమెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో నాకైతే బాగా అనిపించింది హ్యాపీగా. డెకరేషన్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ సింపుల్గా మన బడ్జెట్లో చేసుకోవాలి అంటే బెస్ట్. ఇందులో ఉన్న ఏవైనా మీకు ఐటమ్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. మీకు ఒకవేళ అక్కడ నుండి కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఆద్వి ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చినారు. సో అలా కొంచెం డ్యాన్స్ వేస్తుంది అనమాట. ఆద్వికి చాలా ఎక్సైటింగ్గా ఉంది. బెలూన్స్ ఫ్రెండ్స్ అట్లా అన్నీ చూడండి. ఆద్వికి ఎప్పుడు చుట్టూ అందరు ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. సో ఇంకా అలా సాంగ్స్ పెడితే కొంచెం కేక్ వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. సో వాళ్ళు అలా డ్యాన్స్ చేసినారు. తర్వాత కేక్ అయితే వచ్చేసింది. ఆద్వినే చూస్ చేసుకోమన్నాం అనమాట. ఏ కేక్ కావాలి అని అంటే ఇట్లా డాల్ కేక్ కావాలి అని. సో సరే అని చెప్పేసి ఇంకా దాని డ్రెస్ కలరే చేపిద్దామని చెప్పేసి కలర్ అయితే మేము చెప్పి ఇలా చేయించినాం డాల్ కేక్. బాగా అనిపించింది. అది కూడా చాలా ఎగ్జైట్ అయిందనమాట. ఎప్పుడు కేక్ కట్ చేయాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినిపించాలి అని చెప్పేసి. నేను ఇంకా బెలూన్స్ పైన ఇట్లా బటర్ఫ్లైస్ అట్లాంటివి కూడా పెట్టినా. అవి కొంచెం ఎక్కువగా అనిపించట్లేదు, బట్ బాగున్నాయి అనమాట. లైక్ ఏంటంటే డైరెక్ట్గా చూస్తే అది బాగా కనిపిస్తున్నాయి, వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదు. తర్వాత అందరికీ ఇట్లా బర్త్డే క్యాప్స్ ఉంటాయి కదా, సో అవి ఇచ్చేసినాం. సో అందరు పెట్టుకున్నారు. అందరు పిల్లలు కూడా డెకరేషన్ బెలూన్స్ చూస్తే పిల్లలు ఎవరికైనా కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా. సో వాళ్ళు కూడా బాగా ఎగ్జైట్ అయిపోయినారు, బాగా ఎంజాయ్ చేసినారు. కొన్ని కింద కూడా బ్లో చేసి వదిలేసినాం అనమాట బెలూన్స్. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా పిల్లలు కొంచెం వాళ్ళు తీసుకొని ఎంజాయ్ చేసుకుంటూ ఆడతారు అలా అని చెప్పేసి. సో ఇంకా అలా కొన్ని రీల్స్ అట్లా చేసిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసినాం. పిల్లలు కూడా ఇంక వెళ్ళిపోవాలి కదా, లేట్ అయిపోతుంది అని చెప్పేసి. మేము చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే ఈ లైక్ దాన్ని ఏమంటారు నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఇప్పుడు పేపర్స్ వచ్చాయి కదా, సో అది అవి ఎందుకు పేపర్వి అని చెప్పేసి అయితే తీసుకొచ్చినాం. బట్ అది కవర్దే ఇచ్చిన వాడు పేపర్ అని చెప్పి. బట్ ఈవెన్ పేపర్ అయినా కూడా అంత బెస్ట్ కాదేమో అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. అంత కేక్ పైన పడుతున్నాయి. సో నెక్స్ట్ టైం అయితే నేను అసలు యూజ్ చేయను. మీకు కూడా సజెస్ట్ చేస్తున్నా అట్లాంటివి అసలు యూజ్ చేయకండి. ఎందుకంటే కేక్ పైన పడితే తీయడానికి అయితే చాలా టైం పట్టింది. సో ఇంకా తర్వాత ఆద్వికి కొంచెం అట్లా కేక్ పెట్టేసినాం అనమాట. ఎప్పుడు తినాలి అని చాలా వెయిట్ చేస్తుండే. సో ఇంకా అట్లా కేక్ పెట్టేసి కొన్ని ఫొటోస్ అట్లా వీడియో అట్లా తీసుకున్నాము. బాగా అనిపించింది. లైక్ ఏంటంటే డెకరేషన్ కానీ ఆద్వి డ్రెస్ కూడా నేనే స్టిచ్ చేసిన. లైక్ హ్యాండ్స్ అంటే రిమూవ్ చేసుకోవచ్చు, లైక్ పెట్టుకోవచ్చు. అండ్ పఫ్ కూడా లైక్ టై చేసుకోవచ్చు అనమాట, లూజ్ అండ్ టైట్ అట్లా. ఎందుకంటే పిల్లలకి ఏంటంటే టైట్ చేసినప్పుడు కానీ లేకపోతే డ్రెస్ ఫిట్టింగ్ కొంచెం టైట్గా ఉన్నాయి, ఇరిటేటింగ్గా ఉన్నా కూడా వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవ్వరు కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను లోపల జాయింట్స్ వచ్చిన దగ్గర కూడా ఇరిటేషన్ ఏం అవ్వకుండా క్లాత్ అనేది మన లైనింగ్ క్లాత్ ఏదైతే యూస్ చేస్తామో కాటన్ కానీ క్రేప్ కానీ అది, సో దాన్ని నేను మనకి ఏంటంటే అది
అటాచ్మెంట్ వచ్చిన దగ్గర క్లోజ్ చేస్తాను అనమాట. లైక్ అది నాకు బెస్ట్ అనిపించింది. ఆద్వి డ్రెస్సెస్కి అయితే ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్కి నేను అంతే చేస్తాను. పట్టు వాటికి కానీ లైక్ కొంచెం ఏమన్నా కొంచెం థిక్గా ఉన్న వాటికి కానీ అట్లాంటి వాటికి అయితే మ్యాక్సిమం నేను అట్లనే చేస్తే ఇరిటేషన్ వచ్చే వాటికి. సో అట్లా డ్రెస్సెస్ని మీకు ఒకవేళ కావాలి అంటే నేను షేర్ చేస్తాను కూడా, అవి కూడా షార్ట్స్లో. మీరు ఒక పేజ్ని ఫాలో చేయకపోతే ఫాలో చేసేయండి, అట్లాంటి వీడియోస్ మిస్ చేయకుండా ఉంటారనమాట. అండ్ డ్రెస్సెస్ కూడా చాలా స్టిచ్ చేసిన రీసెంట్ టైమ్స్లో ఆద్వికి. ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్ ఫ్యాబ్రిక్ అయితే నేను జస్ట్ 200 రూపీస్కి తీసుకొచ్చిన, 200కి తీసుకొచ్చి ఇంత బాగా స్టిచ్ చేసిన. సో ఎంత బాగా కనబడుతుంది. నార్మల్గా ఒక బర్త్డే ఫ్రాక్ స్టిచ్ చేయాలి అన్నా మనకి బయట కొనాలి అంటేనైతే 1000 ఎబోనే తప్ప 1000 బిలో అయితే అసలు దొరకదు. సో నాకైతే జస్ట్ ఒక 350 రూపీస్లో ఈ డ్రెస్ అయితే కంప్లీట్ చేసేసిన అనమాట. అది స్టిచ్చింగ్ రావడం వల్ల ఇదే ఒక బెనిఫిట్, తక్కువ బడ్జెట్లో మనం చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ టైం స్పెండ్ చేయాలి, ఆ స్టిచ్చింగ్కే అవుతుంది కాబట్టి అది పక్కన పెడితే నాకు నేను చేసుకుంటున్నాను నాకు నచ్చినట్టు నేను టైం స్పెండ్ చేసి, కాబట్టి నాకు బాగా అనిపించింది అనమాట. సో ఇంకా అట్లా తర్వాత మా డాడీ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు అండ్ మా ఆడపడుచు వాళ్ళు అందరూ అలా కేక్ ఆద్వికి తినిపించినారు. తర్వాత ఇంకా వచ్చిన పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళతో కూడా ఫస్ట్ ఒక ఫోటో తీద్దామని చెప్పేసి, ఎందుకంటే పిల్లలు అందరూ ఆగరు కదా, సో ఫస్ట్ ఒక ఫోటో తీద్దామని చెప్పేసి అట్లా ఫోటో తీద్దామని అందరినీ అక్కడికి వెళ్ళమన్నాము. అండ్ క్యాబ్స్ అయితే ఫస్ట్ పెట్టినాం కదా, వాళ్ళందరూ క్యాబ్స్ తీసేసినారు అనమాట. మళ్ళీ చూసి క్యాబ్స్ అందరికీ ఇచ్చి మళ్ళీ లైన్గా నిల్చోబెట్టేసరికి చాలా టైం పట్టిందనమాట. ఒకరు ఏమంటారు, ఒకరు వింటే ఒకరు వినరు అసలు పిల్లలు. చాలా అంటే చిన్నపిల్లలు కదా, సో ఇంకా అంతే ఉంటారు, ఏం చేయలేము. బట్ స్టిల్ బాగా కోఆపరేట్ చేసినారు పిల్లలు కూడా. సో ఇంకా అట్లా ఆద్వి దగ్గర అట్లా ఒక ఫోటో తీపిచ్చినాము, కేక్ తీసి. అట్లా కేక్ ఉంటే ఆద్వికి అడ్డైపోతుంది అనమాట, ఎగ్జాక్ట్గా దాని హైటే వచ్చింది. అండ్ అలాగే కేక్ పెట్టిన స్టాండ్ అండ్ ఈ టాయ్స్ కానీ ఇవన్నీ కూడా నేను మీషో నుండి తీసుకున్నాను. లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ తర్వాత ఆద్వి వాళ్ళ మా తమ్ముడు ఈ టాయ్స్ అయితే తీసుకొచ్చింది. ఈ డాల్ చూడగానే బాగా ఎగ్జైట్ అయిపోయింది అనమాట. ఆ డాల్ని చూసి ఎగ్జైట్ అయిన దానికన్నా ఇంకో దాంట్లో ఆ బాక్స్లో ఏముంది అని చెప్పేసి దానికి ఇంకో క్యూరియాసిటీ ఎక్కువ అయిపోయింది అనమాట. సో ఇంకా అదేంటి మామ అది ఓపెన్ చేయి అని చెప్పేసి అంటుండే. సో ఇంకా అట్లా కొంచెం గిఫ్ట్స్ వస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే, గిఫ్ట్స్ వస్తుంటే ఎవరు గిఫ్ట్ ఇచ్చినా సరే దాన్ని తీసుకొని మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటుంది అనమాట. లైక్ ఆ టేబుల్ పైన పెట్టుకోవడం కానీ నీట్గా, నాకు అది బాగా ఇప్పుడే అబ్జర్వ్ చేసిన నేను ఆద్విలో. అంటే నార్మల్గా ఇంట్లో కూడా చాలా నీట్గా ఉంచుతుంది. లైక్ ఎక్కడైనా ఐటమ్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, వేరే దగ్గర ఉంటే తీసుకెళ్ళి మళ్ళీ అదే ప్లేస్లో పెడుతుంది. అండ్ మనకి హాల్లో కానీ ఇంకా అక్కడ ఇక్కడ ఏదైనా కవర్ లాంటిది కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఐటమ్స్ అట్లా పడినా కూడా చెత్త డస్ట్ అట్లాంటిది ఏదైనా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తాను అనమాట. చిన్నప్పటి నుండి ఆద్వికి అలవాటు. లైక్ బాల్కనీలో కూడా ఆకులు అవి ఇవి కింద పడుతుంటే అవన్నీ కూడా తీసి డస్ట్బిన్లో వేసేది. సో అట్లా నాకు అది బాగా అనిపిస్తుంది ఆద్వి దగ్గర క్వాలిటీ. అండ్ తర్వాత వచ్చిన పిల్లలకి అట్లా స్నాక్స్ అయితే ఇచ్చినాము. ఎవరికి ఏది కావాలంటే అది, వద్దన్న వాళ్ళకి లైక్ ఏదన్నా ఐటమ్ వద్దు అంటే అట్లా తీసేసి అట్లా పిల్లలందరికీ వచ్చిన వాళ్ళందరికీ స్నాక్స్ అట్లా ఇచ్చినాము. వాళ్ళు కూడా ఎంజాయ్ చేసినారు. అండ్ చాక్లెట్స్ అయితే వాళ్ళకి బాగా నచ్చినాయి అనమాట. హోమ్ మేడ్ చాక్లెట్స్ అంటే ఇంకా ఆబ్వియస్లీ బాగుంటాయి కదా. అండ్ అందులో మంచి డ్రై ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేసినాం కాబట్టి బాగుంటుంది కాబట్టి అందరికీ చాలా నచ్చినాయి చాక్లెట్స్. సో ఇంకా తర్వాత వాళ్ళు పిల్లలు కూడా గిఫ్ట్స్ తీసుకొచ్చినారు. సో వాళ్ళు కూడా అందరికీ ఆద్వికి ఫస్ట్ గిఫ్ట్స్ ఇచ్చినారు. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఆద్వి ఇచ్చిందనమాట. సో వాళ్ళందరూ స్నాక్స్ అవి తింటుంటే ఆద్వి ఏమో డ్యాన్స్ వేస్తుంది. ఆద్వికి అయితే డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో. తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నది. ఇప్పుడు ఈ నార్మల్గా అంటే లైక్ సింపుల్గా ఉన్న డ్రెస్సెస్ అయితే ఆద్వికి చాలా ఇష్టం అనమాట. సో ఇంకా ఇది వేయగానే చాలా ఫ్రీ అయిపోయింది. ఇంకా పిల్లలు అందరూ తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఒకరి తర్వాత ఒకరు అందరూ ఇస్తున్నారనమాట. తర్వాత ఆద్వి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తుంది. సో బాగా అనిపించింది, బాగా జరిగింది. సెలబ్రేషన్స్ అన్నీ కూడా మంచిగా జరిగినాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే లైక్ ఏంటంటే ఇంత చిన్న పాప ఉండే, అలాంటిది ఇప్పుడు పెద్దగా అయిపోతుంది డే బై డే. అండ్ అప్పుడు 3 years కంప్లీట్ అయిపోయినాయా అని అనిపించింది. అసలు మార్నింగ్ లేవగానే అప్పటి నుండి బర్త్డే డెకరేషన్ అదంతా చేస్తుంటే కూడా ఐ ఫీల్ లైక్ అప్పుడే 3 years కంప్లీట్ అయిపోయినాయా, ఏంటి ఇంత పెద్దగా అయిపోతుంది, అట్లాంటి ఫీల్ అయితే వచ్చిందనమాట. అండ్ చూడండి, ఇందాక నేను చెప్పాను కదా ఆర్గనైజ్ చేసుకుంటుందని, ఒక్కొక్కరు గిఫ్ట్స్ ఇస్తుంటే చూడండి ఎంత బాగా టేబుల్ పైన పెట్టుకుంటుందో. ఈవెన్ మేము ఎవ్వరం కూడా చెప్పలేదు, అక్కడ పెట్టుకో అని కూడా మేము చెప్పలేదు. బట్ అదే తీసుకెళ్ళి మంచిగా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటుంది. నాకైతే భలే హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇప్పటి నుండే వాళ్ళకి అట్లా ఆ మెంటాలిటీ అనేది అలవాటు అయితే బాగుంటుంది కదా. అండ్ దాన్ని రెడీ చేసినప్పుడు కూడా ఏం పెట్టినా సరే లైక్ మంచిగా ఉంచుకుంటుంది, పాడు చేయదు. బట్ పెట్టేటప్పుడు కొంచెం ఏడుస్తుంది అనమాట, నాకు అదొద్దు ఇదొద్దు అని చెప్పేసి. బట్ పెట్టిన తర్వాత నీట్గా మంచిగా ఉంచుకుంటుంది. ఎంతసేపు అయినా కూడా వద్దు అని ఏమీ అనదు. ఏ ఫంక్షన్ ఉన్నా సరే ఫంక్షన్ అయిపోయేంతవరకు. బట్ స్టార్టింగ్ అయితే కొంచెం ఏడుస్తుంది. ఇంకా ఎప్పుడైపోతాయి అమ్మ, ఎన్ని ఇవ్వాలి గిఫ్ట్స్ ఇదని చెప్పేసి అడుగుతుంది. బట్ చాలా ఎంజాయ్ చేసింది. పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేసినారు. తర్వాత ఇంకా పిల్లలు
పిల్లలతో కూడా మంచిగా గిఫ్ట్స్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ ఇంకా వాళ్ళకి కూడా చాలా లేట్ అయిపోతుంది, నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్ ఉంటుంది కదా పాపం వాళ్ళకి కూడా, అందుకని లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళని కూడా వెళ్ళిపోతామంటే సరే అని చెప్పేసి బాయ్ చెప్పినాం అనమాట. అది కూడా చాలా బాగా మంచిగా అందరు ఫస్ట్ టైం అందరు బాయ్ చెప్తుంటే మంచిగా బాయ్ చెప్పింది. బట్ మళ్ళీ అందరు వెళ్ళిపోయిన తర్వాత నాకు వాళ్ళందరూ కావాలి అని చెప్పేసి ఏడ్చిందనమాట. సో ఇదన్నమాట వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. Thank you for watching.